సరే ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్‌గా జరిగిన ఉదంతం గురించి మనం మాట్లాడుకుంటే, ఒక 15, 16 ఏళ్ల వయసు పిల్లలకి దారుణంగా హత్య చేయాల్సినంత మానసిక స్థితి ఎలా వచ్చింది వీళ్ళకి? అదే యాక్చువల్‌గా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇప్పుడు మనం ఏదైతే నల్గొండ డిస్ట్రిక్ట్‌లో జరిగిందో, అది చాలా షాకింగ్ అని అనిపిస్తుంటది. కానీ మనం చూస్తున్నది టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్. హ్మ్. అంటే ఒక ఐస్‌బర్గ్ చాలా విశాలంగా సముద్రం లోపల ఉంటది. పైన మాత్రం కొంచెం మాత్రమే కనిపిస్తుంది. ఇది ఒక్క రోజులో జరిగింది కాదు. ఇప్పుడు హ్మ్. ఒక పిల్లోడు ఈరోజు కోపం వచ్చేసి హ్మ్. ఎళ్లి డైరెక్ట్‌గా ప్రిన్సిపాల్‌ని చంపడం అనేది జరగదు. రైట్. కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఆ పిల్లవాళ్ళ మానసిక స్థితిలో చాలా అనూహ్యమైన మార్పు జరిగుంటది. వాళ్ళు మామూలుగా మనం ఏదైతే సభ్య సమాజంలో ఉంటామో, అలాంటి ప్రపంచంలో గాకుండా ఒక సెపరేట్ ప్రపంచంలో బతుకుతూ ఉంటారు. దానికి కారణాలు వేరియస్ థింగ్స్ ఉంటాయన్నట్టు. సో, ఇలాంటి సంఘటన అనేది మనకి ఒక ప్రమాద హెచ్చరికలాగా మనం తీసుకోవాలి. కరెక్ట్. దీని నుంచి గుణపాఠం నేర్చుకొని ముందుకెళ్ళకపోతే సమాజంలో రేపొద్దున ప్రతి ఒక్కరు గన్నులు పట్టుకొని బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఇప్పుడు 15 ఇయర్స్ పిల్లలు అలా బిహేవ్ చేస్తున్నారంటే హ్మ్. ఇంకా 10 ఇయర్స్ తర్వాత వాళ్ళదే ఫ్యూచర్ అంతా కూడా. హ్మ్. సో దీనిలో బాధ్యత అనేది కుటుంబంలో ఖచ్చితంగా తల్లిదండ్రులది ఉంటుంది, ఉపాధ్యాయులది ఉంటుంది, మీడియా పాత్ర తప్పకుండా ఉంటుంది, కరెక్ట్. సినిమాల ప్రభావం ఉంటుంది, హ్మ్. సోషల్ మీడియా ప్రభావం ఉంటుంది. ఓవరాల్ కలిపితే మన సమాజం నుంచి, ఎందుకంటే ఆ పిల్లవాడు సడన్గా ఎక్కడో ఆకాశంలో నుంచి ఊడిపడలేదు, హ్మ్. ఏదో అవును. సముద్రంలో నుంచి రాలేదు, అసలు మన సమాజంలో నుంచి వచ్చారు. హ్మ్. సో అందరూ కూడా ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం అనేది విశ్లేషించాల్సిన సమయం ఆసన్నమైంది. మనం కేవలము హ్మ్. మార్కులు తెచ్చుకోవడం నేర్పించే స్కూల్స్ కూడా హ్మ్. మానవత్వాన్ని నేర్పిస్తున్నామో లేదో చూసుకోవాలి. కరెక్ట్. తల్లిదండ్రులు వాళ్ళకి కావాల్సిన బట్టలు కొనిచ్చి ఫుడ్ పెట్టి స్కూల్ ఫీజు కడితే చాలు, వాళ్ళు జాబ్ తెచ్చుకుంటే చాలు అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది చాలా పొరపాటు. మన పిల్లవాడు మార్కులు తెచ్చుకుంటున్నాడు, కెరీర్లో ముందుకెళ్తున్నాడు అనడం కంటే ఒక మంచి మనిషిగా ఎదుగుతున్నాడా లేదా హ్మ్. అనేది ఆ డైరెక్షన్ మనం మార్చేసుకున్నాం. కరెక్ట్. మనకు కావాల్సింది మార్కులు, టీచర్స్ కూడా కావాల్సింది మార్కులు. హ్మ్. అందరికీ ఏం కావాలి, 10th క్లాస్లో ఏముంటుంది, యాస్పిరేషనల్ ఉంటారు కెరీర్ పరంగా. కానీ అది కూడా లేదు ఇప్పుడు ఈ పిల్లలకి. కరెక్ట్. అది కూడా లేదు. అంటే మనం ఒక సమాజంగా వెనక్కి వెళ్తున్నాం, తిరోగమనంగా వెళ్తున్నాం, రాతి యుగం వైపు వెళ్తున్నాం. అంటే మనిషికి కావాల్సింది మాంసం కావాలంటే మాంసము, డబ్బులు కావాలంటే డబ్బులు, ఎదుటి వాళ్ళని దాడి చేసి దోచుకొని చంపేసి తీసేసుకోవచ్చు. అంటే ఇది మంచి విషయం కాదు. కాదు. దీని గురించి ఖచ్చితంగా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఈ టాపిక్ తీసుకున్నందుకు నేను ప్రత్యేకంగా సాక్షి ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్ సార్. ఎందుకంటే మన సమాజంలో అంటే వాళ్ళకి అర్థమవ్వాలి. సో, పేరెంటింగ్ అనేది ఎక్కడో గ్యాప్ ఒస్తుంది అనేది నిజంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే ఈ ఉదంతమే ఈ రూపారెడ్డి మిస్టరీ ఏదైతే రిపీట్ సో, ఇప్పుడు చూసుకుంటే మనము ఈ ఉదంతమే ఈ రూపారెడ్డి మర్డర్ కేస్ గురించి మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. అసలు ఇంత చిన్న వయసులో అంటే ఏదో భయపడో సో, ఈవిడకి ఏదో వీళ్ళ గురించి తెలిసింది అన్న ఆ భయంతో వెళ్ళి ఇంత దారుణంగా చంపేశారు. సరే ఒక పిల్లవాడికి కోపం రావడం సహజమే. కానీ ఆ కోపము రివెంజ్ తీసుకోవాలి కసి అంత ఆ స్థితికి ఎప్పుడెళ్తుంది? అంటే ఒక్కటి, ఎప్పుడైనా సరే పిల్లలు అంటే సడన్గా ఇట్లా తయారవ్వరు షహిద గారు. మనము ఇంట్లో చూస్తారు పిల్లలు. హ్మ్. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు నాన్ననో, అమ్మనో, అన్ననో, తమ్ముడో ఒక వస్తువులను పగలగొట్టేయడం, అవును. లేకపోతే ఇంకొకరిని భౌతికంగా దాడి చేయడం, హ్మ్. కొట్టడం, ఇలాంటివి చూసినప్పుడు కోపం అనేది ప్రతి మనిషికి వచ్చే సహజంగా జరిగేది. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, హుహు. ఏ డైరెక్షన్లో ఛానలైజ్ చేయాలి హ్మ్. అనేది చూసి నేర్చుకుంటాడు. చెప్తే వినరు. ఇప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి అని చెప్తే ఎవరు వినరు. హ్మ్. సో పిల్లలు ఖచ్చితంగా ఇట్లా వాడు ఇంట్లో కానీ, స్కూల్లో కానీ, సమాజంలో కానీ ఎక్కడైనా కోపంలో ఉన్నప్పుడు హ్మ్. మిగిలిన వాళ్ళు భౌతికంగా దాడి చేయడము, చంపడానికి ప్రయత్నం చేయడము, నరకడానికి ప్రయత్నం చేయడము, అలాంటివి చూసే నేర్చుకుంటారు పిల్లలు. ఓకే. సో ఖచ్చితంగా ఇంట్లో ఇప్పుడు ఈ 15 ఇయర్స్‌కే ఇలా చేశారంటే హ్మ్. ఈ పిల్లలకి ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లమ్ ఉండింటది. కరెక్ట్. అమ్మా నాన్న టైం ఇవ్వకపోవడము, హ్మ్. లేకపోతే సింగిల్ పేరెంట్ ఉండడము, లేదంటే పేరెంట్స్ మధ్యలో డిస్ప్యూట్స్ ఉండడము, అలాంటివి ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండింటది. రైట్. దాంతోపాటు ఇప్పుడు ప్రధానంగా మనకి పోలీస్ ఎంక్వైరీలో అలా తెలిసింది ఏంటంటే హుహు. వీళ్ళందరూ కూడా డ్రగ్ అడిక్ట్స్. అవును.